మేము బెంగళూరుకి మామూలుగా వెళ్ళాలంటే మార్నింగ్ సిబిసి బస్సు ఉంటుందండి 5:20కి. ఆ బస్సులో పోతే మార్నింగ్ వెళ్ళిపోతామండి, ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా. నా అదృష్టం కొద్దీ ఆ బస్సు మిస్ అయిపోయిందండి. ఇక చేసేది ఏమీ లేక ఆటో వస్తే ఆటో ఎక్కేసేసి ఇండూపూర్కి బయలుదేరానండి. ఎందుకంటే ఇండూపూర్ లో నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి బెంగళూరుకి. ఇక ఆటోలో వెళ్తుంటే నా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక సాంగ్ వచ్చిందండి. ఆ సాంగ్ కి నేను నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వుతూ నా ఏడుపును చంపేశానండి. మార్చరా చూడలేకపోతున్నాము, నీవు నీ ఎదవ ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్ చేయడం కోసం అని చెప్పేసి డ్రైవర్ గారు మధ్యలో ఆపేశారు. నేనైతే అక్కడ దిగేసేసి 2 దోశలు మింగేశాను. దోశ చట్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, హోటల్ చిన్నదైనా కూడా. ఇక బస్ ఎక్కి నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అలాగే పడుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు ఇదే ఛానల్లో జూమ్ కార్ యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక వీడియో చూశారు కదండి. అప్పుడు ఆ కార్ అయితే రిపేర్ చేపించి బెంగళూరులో నా రూమ్ దగ్గర పెట్టేసి కేరళలో జాబ్ ఆఫర్ వచ్చింటే నేను కేరళకి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన 3 months తర్వాత కంపెనీలో ఉన్న క్యాంటీన్ కి రెనోవేషన్ కోసం అని చెప్పేసి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మాక్సిమం బెంగళూరులో ఉన్న సామాన్లన్నీ మా ఊరికి షిఫ్ట్ చేశానండి. కానీ కార్ మాత్రం బెంగళూరులోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ కార్ ని తీసుకురావడం కోసం అని చెప్పేసి మా ఊరు నుంచి బెంగళూరుకి వెళ్తున్నానండి. మా ఊరికి బస్సులో ఆటోల ఫెసిలిటీ ఎక్కువగా లేదండి. మేము బెంగళూరుకి మామూలుగా వెళ్ళాలంటే మార్నింగ్ సిబిసి బస్సు ఉంటుందండి 5:20కి. ఆ బస్సులో పోతే మార్నింగ్ వెళ్ళిపోతామండి, ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా. నా అదృష్టం కొద్దీ ఆ బస్సు మిస్ అయిపోయిందండి. ఇక చేసేది ఏమీ లేక ఆటో వస్తే ఆటో ఎక్కేసేసి ఇండూపూర్కి బయలుదేరానండి. ఎందుకంటే ఇండూపూర్ లో నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి బెంగళూరుకి. ఇక ఆటోలో వెళ్తుంటే నా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక సాంగ్ వచ్చిందండి. ఆ సాంగ్ కి నేను నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వుతూ నా ఏడుపును చంపేశానండి. చాకర్లపల్లి నుంచి ఇండూపూర్కి బస్సులో వెళ్ళాలంటే దాదాపు ఒక 40 minutes పడుతుందండి. అదే ఆటోలో వెళ్తే 50 minutes to 1 hour పడుతుందండి. సో అందుకని చెప్పేసి ఆటోలో వచ్చే సాంగ్ కాకుండా నా మైండ్ లో ఇంకో సాడ్ సాంగ్ వేసుకున్నానండి. మార్చరా చూడలేకపోతున్నాము, నీవు నీ ఎదవ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏ ఎక్స్ప్రెషన్ అయినా నాకున్న మొహంతోనే పలికించగలను కదండి. ఇక ఇండూపూర్ లో దిగేసేసి ఇండూపూర్ లో నుంచి పాత బస్ స్టాండ్ కి బయలుదేరానండి. ఎవ్వరూ లేరు, మార్నింగ్ ఏ జనాలు లేరు. దాదాపు 4-5 years బ్యాక్ నుంచి నేను ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్ళాలంటే నాకు బండి కారు లేకపోతే ఇదే బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కి బెంగళూరుకి బయలుదేరేవాడిని. చాలా రోజుల తర్వాత బెంగళూరుకి బస్ లో ప్రయాణం చేస్తున్నానండి. టిఫిన్ చేయడం కోసం అని చెప్పేసి డ్రైవర్ గారు మధ్యలో ఆపేశారు. నేనైతే అక్కడ దిగేసేసి 2 దోశలు మింగేశాను. దోశ చట్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, హోటల్ చిన్నదైనా కూడా. ఇక బస్ ఎక్కి నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అలాగే పడుకున్నానండి. నా కలలో పాత హీరోయిన్ వచ్చిందండి. పాత హీరోయిన్ వచ్చి మెజెస్టిక్ బందే ఎద్దడో అంటుంది. సడన్ గా లెగిసి చూసేసరికి మెజెస్టిక్ వచ్చేసిందండి. కండక్టర్ ఎద్దడో అంటున్నాడు. ఇక అక్కడ నుంచి సిటీ బస్ కి మారానండి. అక్కడ పోయి రూమ్ ఓనర్ తో మాట్లాడేసి అక్కడ నుంచి కార్ తీసుకుని వచ్చేసానండి ట్రాఫిక్ లోకి. దాదాపు 2-3 నెలల నుంచి బెంగళూరులోనే నా కార్ ను పెట్టేశాను. అసలు కారు స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవ్వదా అని నేను డౌట్ తోనే స్టార్ట్ చేశాను. ఇక కారు స్టార్ట్ అవ్వదు. కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి జంప్ స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ కాకపోతే ఉజ్జిమంట స్టార్ట్ అయింది. ఇక బెంగళూరులో ట్రాఫిక్ తో పోటీ పడుతూ దాదాపు 2-3 kilometerలు అసలు ఎక్సలేటరే వాడకుండా ముందుకు పోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత కారు తీయడంతో నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక ఒకటే నడుపుతున్నాను కాబట్టి బోర్ కొట్టడంతో కొద్దిగా సాంగ్స్ పెట్టుకున్నాను పాతవి. ఆ ట్రాఫిక్ దాటి బయటపడడానికి దాదాపు 2-3 గంటలు పట్టిందండి. సమయం 2 గంటలు అవుతుందండి. నాకు చాలా ఆకలేస్తుంది. పక్కనే రెస్టారెంట్ కనపడితే నేను ఆపానండి. ఇక యాజ్ యూజువల్ గా అదే రొటీన్ ఎక్స్ప్రెషన్ తో వెళ్ళేసేసి 2 ఇడ్లీలు 2 వడలు నేను ఆర్డర్ పెట్టాను. రెస్టారెంట్ అంతా కూడా చాలా హైజీన్ గా ఉంది. ఈ రెస్టారెంట్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్లే హైవే NH44 కి ఆనుకొని ఉంటుందండి. ఈ రెస్టారెంట్ లో కొద్దిగా రేట్ ఎక్కువేనండి. కాకపోతే హైజీన్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. 2 ఇడ్లీలు 2 వడలు 2 కలిపి ఒకే ప్లేట్ లో ఇస్తాడు అనుకుంటే సెపరేట్ గా 2 ప్లేట్లు ఇచ్చాడు అతను. ఇక నేను అక్కడ కూర్చొని నేచర్ ను చూస్తూ నా ఫ్యూచర్ ను తలుచుకుంటూ అక్కడే ఉన్న కార్లని పక్కన ఉన్న పోర్లను చూసుకుంటూ 2 ఇడ్లీ 2 వడలని సెపరేట్ గా ఇచ్చినా గానీ వాళ్ళతో ఏమీ అనకుండా ఏమాత్రం మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా 2 ప్లేట్లను తినేశాను. ఆ తర్వాత కార్ ఎక్కి నా కెమెరాను ఓడోమీటర్ మీద పెట్టి ఏదో కళాఖండం తీస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ నా మైండ్ లో 2-3 ఫ్లాష్ కట్లు వేసుకుంటూ ఇక ఏదో పెద్ద పుడింగ్ లో ఫీల్ అయిపోయి నడుపుకుంటూ వెళ్తున్నానండి. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, 2-wheeler లో వెళ్ళేదానికి కార్ లో వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుందండి. ఆ కార్ ను జూమ్ కార్ గెస్ట్ కి ఇస్తే వాడు రొస్ట్ పెట్టి ఇచ్చాడు. 2 మ్యాగ్ వీల్లు 2 టైర్లు పాడైపోయినాయి. ఒక మ్యాగ్ వీలు ఒక టైర్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఇంకో మ్యాగ్ వీలు ఇంకో టైర్ అనేది గెస్టే ఇచ్చాడు, కానీ అది తక్కువ సైజు. కార్ వచ్చేసి టాటా నెక్సన్ అండి, మోడల్ క్రియేటివ్ ప్లస్. లోపల నుంచి చూస్తే ఒక ప్రీమియం కార్ నడిపిన ఫీల్ అయితే ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక అందుబాటులో ఉన్న బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో ఉన్న కార్ అండి ఇది. నేను వెళ్తున్న హైవే NH44 అండి. ఒకప్పుడు దీన్ని NH7 అనేవాళ్ళు. ఈ NH7 వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్తుందండి. నా కార్ని జూమ్ కార్ లో ఎవరెవరికో ఇస్తుంటే వాళ్ళు ఏదేదో డ్యామేజ్లు చేసుకుంటూ ఇస్తున్నారు కాబట్టి ఇక కార్ని ఎవరికి ఇవ్వకూడదు, నా కార్ని నా దగ్గరే ఉంచుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి సన్ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా సాంగ్స్ పెట్టుకుంటూ నడుపుకుంటూ వస్తున్నానండి.
ఫైనల్ గా సోమందేపల్లి దగ్గరకు వచ్చానండి. ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఆ రోజు వినాయక చవితి, చాలా మంది అసలు నిమజ్జనం కోసం చాలా మంది వచ్చేస్తున్నారు. పైన సన్ రూఫ్ టాప్ ఓపెన్ చేసేసి నేను క్లోజ్ చేయడం మర్చిపోయాను. నా మీదకి కలర్స్ వేసేసారండి. ఇక ఏమీ అనలేని పరిస్థితి. వినాయక చవితి పండగ కదా, ఎవరిని ఏమనలేము. అరే కారు తీసుకొని ఇన్ని రోజులైంది, ఒకసారి కూడా ఫోటో దిగలేదని చెప్పేసి ఒక ఫోటో దిగాను ఫస్ట్. సో ఇక ఇంటి దగ్గర పార్క్ చేశాను. అదే రోజు వర్షం వచ్చింది. స్టెఫ్నీ వేసుకొని బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చానండి. జూమ్ కార్ నుండి ఒక మ్యాక్ వీల్ టైర్ అయితే క్లైమ్ అయింది కానండి, ఇంకో మ్యాక్ వీల్ కోసం 2-3 నెలలు నేను ఫాలో అప్ చేశాను. అయినా కానీ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించేసేస్తున్నారు. మీ కార్ని పొరపాటును కూడా జూమ్ కార్కి ఇవ్వకండి.